అసలు ఇండియన్ ప్రీమియర్ లీగ్ అనే కాన్సెప్ట్ అంటే ఏంటో కూడా తెలియని సమయంలో లలిత్ మోదీ ఆటని తలకిందులు చేస్తూ మంచి ఐడియాతో ముందుకొచ్చాడు. టీమిండియాలో అప్పటి స్టార్లైన సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రావిడ్, అనిల్ కుంబ్లే, సౌరవ్ గంగూలీ ఇలా అందరినీ తాము పుట్టి పెరిగిన ప్రాంతాలను రిప్రజెంట్ చేస్తూ ఫ్రాంచైజీ కాన్సెప్ట్ను ముందుకు తీసుకొచ్చాడు. ఆ తర్వాత ఇండియాలో క్రికెట్ క్రేజ్ని సరిగ్గా క్యాష్ చేసుకున్న ఘనత లలిత్ మోదీదే అని చెప్పాలి. ఇలా బెంగళూరు జట్టులోకి పొగరున్న ప్లేయర్ ఒకడొచ్చాడు. అప్పట్లో 20 లక్షల రూపాయలకు విజయ్ మాల్యా కొనుక్కున్న ఈ ఆటగాడు 18 ఏళ్లైనా అదే జట్టులో ఉంటాడని, ఇండియన్ క్రికెట్లో తనకంటూ ఓ స్థాయిని సంపాదించుకుంటాడని ఎవరూ ఊహించుండరు. అతడే విరాట్ కోహ్లీ. నిజానికి ఈ కుర్రాడిలో ఏదో స్పార్క్ ఉందని నమ్మి కొంచెం పుషిస్తే ఎక్కడికో వెళ్ళిపోతాడన్న కాన్ఫిడెన్స్ మొదటిచ్చింది మాత్రం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టే. అందుకే ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుని విరాట్ కోహ్లీ కూడా టీంని వదిలి ఎప్పుడూ బయటికి వెళ్ళాలి అనుకోలేదు. ఆర్సీబీ అంటే విరాట్, విరాట్ అంటే ఆర్సీబీ అన్న రేంజ్లో క్రేజ్ అనేది తయారైపోయింది. కానీ బెంగళూరు హోమ్ గ్రౌండ్ అయిన చిన్నస్వామి స్టేడియంలో మాత్రం ఆ జట్టు పడే తంటాల బారి నుంచి ఏ దేవుడు దిగొచ్చి కాపాడగలడో ఎవ్వరికీ తెలియడం లేదు. పంజాబ్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో వరుణదేవుడు కొంత ప్రయత్నించినా ఫలితం ఇవ్వలేకపోయాడు పాపం. బెంగళూరు బ్యాటింగు, బౌలింగు, ఫీల్డింగ్ అన్ని విభాగాల్లో పూర్తిగా అట్టర్ ఫ్లాప్ అయిపోయింది. ఈ మ్యాచ్ గెలిచి ఉంటే పాయింట్స్ టేబుల్లో అగ్రస్థానానికి చేరే అవకాశం ఉండగా దానిని చేజార్చి అభిమానులకు మళ్ళీ తీవ్ర నిరాశే మిగిల్చింది. మ్యాచ్ ఓడినా పర్వాలేదు కానీ కోహ్లీ అయితే కనీసం స్కోర్ చేస్తాడని భావించిన అభిమానులకు ఈసారి ఏమీ చెప్పుకునేందుకు లేకుండా పోయింది. పైగా విరాట్ కోహ్లీ ఓ దురదృష్టకరమైన రికార్డును తన పేరుతో నమోదు చేసుకున్నాడు. 18 ఏళ్ల క్రితం జరిగిన తొలి ఐపీఎల్ మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్ వేసిన భారీ లక్ష్యాన్ని ఛేదించే ప్రయత్నంలో భాగంగా బెంగళూరు జట్టు తీవ్రంగా విఫలమైంది. అప్పట్లో యువ ఆటగాడిగా ఉన్న కోహ్లీ కేవలం ఒక్క పరుగు మాత్రమే చేసి పెవిలియన్ బాట పట్టాడు. ఇప్పుడు ఆ దృశ్యం మళ్లీ పంజాబ్తో మ్యాచ్లో మళ్లీ తలెత్తింది. విరాట్ కోహ్లీ మరోసారి కేవలం ఒక్క పరుగు చేసి అవుట్ కావడంతో అభిమానులకు ఆ రాత్రి గడియలు మళ్లీ గుర్తుకొచ్చాయి. క్రికెట్ చరిత్రలో ఎన్నో అద్భుతమైన రికార్డులు తన ఖాతాలో వేసుకున్న కోహ్లీ ఐపీఎల్లో మాత్రం ఆర్సీబీకి చేదు జ్ఞాపకాలే మిగిల్చాడు. అయితే ఇప్పటికైనా జట్టు మేలుకుని కోహ్లీ మరోసారి తన గొప్ప ఫామ్తో అభిమానులకు 2016 రోజులు గుర్తు చేసేందుకు వేచి చూడాల్సిందే.